ఫ్రెండ్స్, ఇవాళ మనం న్యూ బార్న్ పేరెంట్స్ దగ్గర ఉండాల్సిన 7 ట్రావెల్ ఎసెన్షియల్ థింగ్స్. న్యూ బార్న్ పేరెంట్ ఎక్కడైనా వెళ్ళాలి, ట్రావెల్ చేయాలనుకుంటే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఈ 7 థింగ్స్ ఉండాలి. ఫస్ట్, వైటమిన్ D3 డ్రాప్స్. అది ఎవ్రీడే పిల్లలకి ఇవ్వాల్సింది అప్ టు 1 ఇయర్. ఎందుకంటే మదర్ మిల్క్లో వైటమిన్ D3 ఉండదు. నెక్స్ట్, బేబీ వాళ్ళంతకు ఓరల్గా తినేంత వరకు మనం వైటమిన్ D3 ఇవ్వాల్సిందే. అలాగే సన్లైట్కి ఎక్స్పోజ్ చేస్తూ ఉండాలి బేబీని. నెక్స్ట్, సెలైన్ నాజల్ డ్రాప్స్. బేబీకి బ్రీతింగ్ ఇష్యూస్ రాకుండా అండ్ ఫ్రీక్వెంట్ నోస్ బ్లాక్ అవ్వకుండా సెలైన్ నాజల్ డ్రాప్స్ యూస్ చేయాలి. నెక్స్ట్, పారాసిటమాల్ డ్రాప్స్. పారాసిటమాల్ డ్రాప్స్ ఎప్పుడు ఇస్తాం? ఎప్పుడైనా బేబీకి ఫీవర్ ఉన్నప్పుడు కానీ, వ్యాక్సిన్ వేసిన తర్వాత పోస్ట్ వ్యాక్సినేషన్ లాగా కూడా యూస్ చేస్తాం అనమాట. పెయిన్కి అండ్ స్వెల్లింగ్కి హార్ట్ ప్యాక్స్ అలా కూడా యూస్ చేస్తాం. దాంతోపాటు పెయిన్కి పారాసిటమాల్ డ్రాప్స్ యూస్ చేయాలి. నెక్స్ట్, కోలికైడ్ డ్రాప్స్. కోలికేట్ డ్రాప్స్ ఎప్పుడు యూస్ చేస్తాం? బేబీ చాలా స్టమక్ పెయిన్, గ్రిప్పింగ్ పెయిన్, కాన్స్టిపేషన్, మోషన్ పాస్ అవ్వకుండా చాలా ఇలా పైకి ఎగురుతూ ఉంటుందన్నమాట, కొంచెం పెయిన్ తట్టుకోలేక. అప్పుడు మనము ఈ కోలికేట్ డ్రాప్స్ యూస్ చేయాలి. డైలీ వన్స్ యూస్ చేస్తే బెటర్. అది కూడా ఫార్ములా ఫీడింగ్ ఇస్తున్న వాళ్ళు చాలా వరకు ఈ ఇష్యూస్ ఉంటాయి, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అండ్ కాన్స్టిపేషన్ ఇష్యూస్. నెక్స్ట్, డామ్స్టల్ డ్రాప్స్ ఎందుకంటే ఫ్రీక్వెంట్గా వామిటింగ్ చేస్తూ ఉంటే బేబీ వాళ్ళకి వెయిట్ గెయిన్ అనేది అవ్వరు అనమాట. సో ఈ డ్రాప్స్ యూస్ చేయాల్సిందే, డామ్స్టల్ డ్రాప్స్. నెక్స్ట్, డైపర్ ర్యాష్ క్రీమ్. డైపర్స్ ఫ్రీక్వెంట్గా యూస్ చేసే వాళ్ళకి ఈ డైపర్ ర్యాష్ క్రీమ్ యూజ్ అవుతుందన్నమాట. వాళ్ళకి ర్యాషెస్ రాకుండా ప్రివెంట్ చేయడానికి, ప్లస్ ఒకవేళ వస్తే ట్రీట్ చేయడానికి. నెక్స్ట్, థర్మోమీటర్ కూడా ఉండాల్సిందనమాట. బేబీ టెంపరేచర్ని బట్టి, అంటే బయట క్లైమేట్ని బట్టి బేబీ యొక్క బాడీ అనేది కూల్గా అండ్ హాట్గా మారుతూ ఉంటుంది. సో ఒకసారి మనం టెంపరేచర్ చెక్ చేసి 99 అబవ్ ఉంటేనే పారాసిటమాల్ డ్రాప్స్ యూస్ చేయడం అలా చేయాలి, ఫీవర్ ఉంటే. మరిన్ని హెల్తీ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గాయస్.